చిత్తూరులో సోమవారం జరిగిన గ్రీవెన్స్ డేలో ఓ వ్యక్తి డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం బాంబేడు గ్రామానికి చెందిన గిరి అనే వ్యక్తి ఈ రోజు జరిగిన కలెక్టరేట్ లో పీజీఆర్ఎస్ వద్ద డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. చాలా రోజులుగా అతనికి భూ సమస్య పరిష్కారం కాకపోవడంతో విరక్తి చెందిన ఆ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తనకున్న ఎకరా 27 సెంట్ల భూమిని సుకుమార్ అనే వ్యక్తి పేరిట మార్చుకొని ఆక్రమించుకున్నాడని, ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఆ వ్యక్తి తెలిపారు. అక్కడే ఉన్న పీజీఆర్ఎస్ సిబ్బంది అతన్ని అడ్డుకొని అతని ఒంటిపై నీళ్లు పోసి ఆత్మహత్య చేసుకోకుండా కాపాడి పోలీసులకు అప్పగించారు. పంచాయతీ గిరిజన సార్ 40 సంవత్సరాలు అవుతుంది సార్. మా తాతలు కొన్ని పూలు సార్ 1 ఎకరా 27 సెంట్లు సార్. మొన్న చంద్రబాబు ప్రభుత్వంలో మొన్న డబ్బు తీసుకున్నాం సార్. అది కడతా వస్తున్నాం, వడ్డీలు కూడా కడతా వస్తున్నాం సార్. మొన్న 24వ తేదీకి నేను పోయేసి మధ్య రిన్యూవల్ చేయాలి, డబ్బు కావాలి సార్ అంటే అది సుకుమార్ పేరు మీద ఉంది, ఎప్పటి సుకుమార్ పేరుతో ఉంది అంటే నేను ఎక్కడికి పోవాలి సార్? నేను టికెట్ కూడా వదులుకున్నాను సార్. ఆయన రాయల్ నగర్లో ఉంటాడు సార్, పూర్తి దర్శనం పెట్టాను. ఆయన కోసం నేను రాయల్ నగర్లో వదిలేను సార్, పూర్తిగా వదిలేను సార్. అది 1 రకం సార్. టికెట్ భూమి కోర్టుకి వెళ్ళినాడు, ఆయనకి ఏం లేదు సార్. నాకు అన్నీ ఉన్నా నాకేం లేదని చెప్తాను. ఇక్కడికి వస్తే మీరు అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వస్తే మీరు అక్కడికి వెళ్ళండి. ఇదే పని సార్. ఎన్నిసార్లు తిరగాలి సార్? ఒకసారి సార్, 2 సార్లు సార్. అప్పుడే తల్లాన్ని చూశాను సార్. ఇది పద్ధతి కాదనుకుని మళ్ళీ చట్ట మార్చుకుని పని అక్కడ ఆటోలోనే చట్ట మార్చుకొని సార్ దగ్గరికి వెళ్ళాను సార్. అటు సీల్ వేసి ఇది వస్తూనే ఉంది, మీరు వెళ్ళి అక్కడ ఎంఆర్ఓని కలవండి అంటే ఎన్నిసార్లు సార్ కలవాలి ఎంఆర్ఓ? ఎంఆర్ఓ ఏం చెప్తాడు? ఎంఆర్ఓ ఏం చెప్తారు సార్? వస్తారు, అది మా పరిధిలో లేదు, అది కోర్టులో అయిపోయింది, కోర్టులో అయింది. టికెట్ భూములు సార్, ప్రైవేట్ ఈ భూములు అయిపోతారా సార్? టికెట్ ఒరిజినల్ భూమి సార్. వేరే లాక్ చేసుకున్నారు. 1 ఎకరా 27 సెంట్లు సార్. అది ఇందువల్ల నేను డబ్బు కూడా తీసుకుంటున్నాను సార్. దాని మీద రిన్యూవల్ చేసుకుంటా డబ్బు ఏంటికి రాకూడదు సార్. మేము లక్షలు పెట్టి కోర్టులో చేసుకుని వస్తే కూడా మీరు దాని మీద వచ్చేది నువ్వు ఫేక్ డాక్యుమెంట్స్ సార్ అని చెప్తే నీకు ఫేక్ డాక్యుమెంట్స్ అని నీకు ఎందుకు తెలుసు అంటే నీకు తెలుసారా సార్? వైఎస్ఆర్సీపీ పార్టీ సార్. మాకేమన్నా సార్, ఏం లేదు కదా సార్. ఇంత దూరం వచ్చింది నేను సార్. నువ్వేనా పార్టీ ఉందా నీకు? పార్టీ ఏం లేదు సార్. పోతా ఉంటాం సార్, పిల్లకాయలు పిలుస్తారు. టీడీ పార్టీ తిరుగుతూ 1 ఎకరా 27 సెంట్లు సార్.